ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న సహోదరులు సహోదరులకు వందనాలు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం తెలుసుకుందాం. బైబిల్ నాలెడ్జ్. ఇది బైబిల్ నాలెడ్జ్ అంటే దీనికి జనరల్ నాలెడ్జ్ ఎలా ఉందో బైబిల్ నాలెడ్జ్ కూడా చాలా ప్రాముఖ్యం. లోకంలో మన చదువుకి జనరల్ నాలెడ్జ్ ఎంత ఉపయోగపడుతుంది. జనరల్ నాలెడ్జ్ ఇది మనకు ప్రాముఖ్యమైందో బైబిల్ నాలెడ్జ్ దానికన్నా వీటిలో గొప్పదని చెప్పడానికి కొన్ని సంగతులు బైబిల్లో రాయబడ్డ మనం సంగతి తెలుస్తున్నాం. ఇక్కడ మనకి ఈరోజు లోక సంబంధంగా మనం ఆలోచిస్తే మనం ఏదైతే చదువుతున్నామో శాస్త్రం అంటున్నాం, సైన్స్ అంటున్నాం దాన్ని ఇంగ్లీష్ లో. ఏదైతే కలిగిందో దాంట్లో తెచ్చిందే ఈ సైన్స్ శాస్త్రం. పంచభూతాల నుండి వచ్చిన ఈ శాస్త్రాలను చూసి ఇదే గొప్ప జ్ఞానం మనం పాలిస్తున్నాము కానీ ఈ యొక్క లోకాలకు అందజేసిన దేవుని మాటలుగా వాక్యాన్ని పెడసేపుని పెడుతున్న ఈ తరుణంలో ఈ లోక జీవితంలో ఈ జ్ఞానం కొరకు లేదా ఈ జనరల్ నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంట్ అన్నామో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ రోజు మనకు చదువుతున్న చదువులతో పాటు జనరల్ నాలెడ్జ్ ఎంత ప్రాముఖ్యం అన్నామో దానికి జీకే పేరు పెట్టాము. అది చాలా గొప్పది. జనరల్ నాలెడ్జ్ ఉంటేనే మనం ఎంతైనా స్థాయికి వెళ్ళగలుగుతున్నాం అని మనం ఆర్భాటంగా చెప్పుకుంటున్నామో దానికన్నా గొప్పది బైబిల్ నాలెడ్జ్. ఈ బైబిల్ నాలెడ్జ్ ఎందుకు గొప్పదో మనం ఆలోచిస్తే బైబిల్లో అపోస్తుడైన పౌలు ఎబ్రీయులకు రాస్తూ ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి అన్నాడు. ప్రపంచములు అనగా పంచభూతములు, సృష్టి, ప్రకృతి. ఈ ప్రకృతి నుండి ఈ యొక్క శాస్త్రాలు పంచభూతాల నుంచి పుట్టుకొచ్చాయని. మానవుడు ఉన్నాడు కాబట్టి మానవ శాస్త్రం అంటున్నాం, జంతువులు ఉన్నాడు కాబట్టి జంతు శాస్త్రం అంటున్నాం, వృక్షాలు ఉన్నాయి కాబట్టి వృక్ష శాస్త్రం. మరి మనుషులు కానీ జంతువులు కానీ వృక్షాలు కానీ ఈ సృష్టి లేనప్పుడు శాస్త్రం ఎక్కడ వచ్చింది? మనం ఆలోచిస్తేనే దేవుని యొక్క మాటలు మనకు అర్థమవుతాయి. లోక విషయంలో ఉన్నట్టు ఆలోచన, ఆసక్తి, జ్ఞానము దేవుని యొక్క భక్తి విషయంలో సన్నిగలేదు కాబట్టి బైబిల్ అన్నప్పటికీ ఇది మామూలు పుస్తకంగా మనం లెక్కేసామే తప్ప క్రైస్తవులుగా మనం కూడా ఈ లోకం ఏదో ఒక ఆచార భక్తి శాస్త్రమే తప్ప శాస్త్రానికి మించింది బైబిలు. యేసుక్రీస్తు మాటను బట్టి ప్రకృతి కలిగితే ప్రకృతి నుండి ఈ యొక్క సైన్స్ పుట్టుకొచ్చిందన్న సంగతి బైబిల్లో ఉన్న సంగతి కూడా మనం వెనక సైన్సే గొప్పదన్న నిర్వహించున్న మనకి మనం ఒకసారి ఆలోచిస్తే ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి. ఆ దేవుని వాక్యమైన యేసుక్రీస్తు బట్టే ఈ సృష్టి కలిగింది. ఈ సృష్టి నుండి పంచభూతాలు కలిగాయి. ఆ పంచభూతాల నుండి ఈ యొక్క శాస్త్రం అనేది పుట్టుకొచ్చింది. జనరల్ నాలెడ్జ్ మనం ఎంత ప్రాముఖ్యం అంటున్నామో మనం చదువుతున్న సబ్జెక్టులతో పాటు జనరల్ నాలెడ్జ్ ఉండాలి. జనరల్ నాలెడ్జ్ ఉంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మనం విజయం సాధించవచ్చని మనం ఎలా ఆరాటపడుతున్నామో ఈ యొక్క జ్ఞానాన్ని మించిన దేవుని జ్ఞానమైన వాక్యం కూడా ఇంకా ఇది బట్టి సృష్టి కలిగిందని మనం ఎరగక ఈ లోక సంబంధమైన విషయంలో ఆరాటపడుతున్నామే తప్ప ఈ లోకాల కలిగిన యేసుక్రీస్తు విషయంలో మన చిన్నచూపే చూసామండి. అందుకే ఇక్కడ అంటున్నాడు ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి అన్నాడు. ఇదే బైబిల్లో యేసుక్రీస్తు శిష్యుల్లో ప్రాముఖ్యుడు యోహాను గారు రాసిన సువార్తలో 1వ అధ్యాయము 2వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ అధ్యాయం 2వ వచనంలో కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగలేదు అన్నాడు. ఏదైతే మనం ఈ లోకం చూసి మురిసిపోతున్నామో, ఈ లోకం చూసి జ్ఞానం చూసి నా జ్ఞానం మనం గొప్పగా వినిపిస్తున్నామో, ఏదైతే జనరల్ నాలెడ్జ్ అని మనం చెప్పుకుంటున్నామో అదంతా యేసుక్రీస్తు మాటను బట్టే కలిగింది నా సంగతి చేతిలో పట్టుకుని మనకు అర్థం కావట్లేదు. కాబట్టి ఈ సైన్స్ గా మనం విలువిస్తున్నామే తప్ప శాస్త్రం ప్రకృతి నుండి వచ్చింది. ప్రకృతి కలగజేసిన యేసుక్రీస్తుని పక్కన పెట్టాడు. ప్రకృతి నుండి వచ్చిన సైన్స్ కు మనం విలువిచ్చాము. కానీ సైన్స్ మనల్ని డిజిటల్ తీసుకెళ్ళలేదు. కాబట్టి ఈ రోజు ప్రాముఖ్యంగా ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో ఒకసారి మీరు బైబిల్ ఆలోచిస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 2 అని చెప్పిన మాట కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగలేదు. ఇది ఈ లోకంలో ఏదైతే సృష్టి అంటున్నామో, పంచభూతాలని చెప్పుకొస్తున్నామో, వృక్షశాస్త్రం అంటున్నామో, జంతుశాస్త్రం అని చెప్పుకొస్తున్నామో, ఏదైతే థియాలజీ అని చెప్పుకొస్తున్నామో, ఈ లోకంలో ఏదైతే సైంటిఫికల్ మనం చెప్పుకుంటున్నామో అది యేసుక్రీస్తు మాటను బట్టి కలిగింది అన్న మాట మనకు తిరగలేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు యోహాను గారు కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగలేదు, సమస్తము ఆయన మూలంగా కలిగింది అన్నాడు.
ఎంత గొప్ప దాన్ని కలిగించిన యేసుక్రీస్తుని పక్కన పెట్టాడు. ఏదైతే కలిగిందో దాన్ని చూసి మురిసిపోతున్నామే తప్ప ఈ రోజు ఏదైతే శాస్త్రం ఉందో ప్రకృతి నుండి వచ్చింది దాన్నే సృష్టి అని పేరు పెట్టాం. అదే పంచభూతాలు లెక్కలు కట్టాం. ఆ పంచభూతాలు దేవుడు మాటను బట్టి కలిగినవి. భక్తి అన్నప్పటికీ ఇది మతానికి సంబంధించింది కాదండి, దేవుడి జ్ఞానం ఇది. ఆ జ్ఞానం దీంతో పెట్టిన బైబిల్ నాలెడ్జ్ అని ఎందుకన్నామంటే ఇది మనం చదువుకున్న ఈ చదువులు మనం చదువుకున్న ఈ జ్ఞానం మనం బ్రతుకున్నంత వరకు ఉపయోగపడుతుంది తప్ప దేవుడి జ్ఞానం మన నిజజీవాన్ని తీసుకెళ్తుంది. మనం ఏదైతే టెక్నాలజీ అంటున్నామో, ఏదైతే సైన్స్ అని మనం విరమిస్తున్నామో అది లోకంలో మనం బ్రతకడానికి ఉపయోగపడుతున్నామే తప్ప మన నిత్యజీవం దేవుడు ఉన్న లోకం మనకు చేర్చదండి. ఏదైతే దేవుడి లోకం తీసుకెళ్తుందో ఆ దేవుని వాక్యాన్ని పెడసేవని పెడుతున్నామే తప్ప ఈ సైన్స్ చూసి మురిసిపోతున్న ఈ రోజుల్లో అందుకే ఇక్కడ బయలు చెప్పుకొస్తున్నాడు. కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగలేదు అంటే యేసుక్రీస్తు యొక్క జ్ఞానం గొప్పది. అందుకే దీనికి పేరు పెట్టాము. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఇది జ్ఞానం. ఈ 66 పుస్తకాలు కనుక మనం ఆలోచించి చదివితే ఈ జనరల్ నాలెడ్జ్ అని పేరు పెట్టాం, జీకే అని పేరు పెట్టాం, కరెంట్ అఫైర్స్ అంటున్నాం. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు. దానికి మన జీవితం కాలం ఈ ఎగ్జామ్స్ మనం పోలేకపోతే నిత్యజీవం తీసుకెళ్ళిపోయి దేవుని వాక్యం పెడసేవని పెడుతున్నామే తప్ప మన నిత్యజీవం తీసుకెళ్ళిపోయి వాక్యం గొప్పది. ఈ లోకాల కలిగి చేసిన వాక్యం గొప్పది. యేసుక్రీస్తు గొప్పోడు. కలిగి ఉన్నది ఏదో యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. ఆ యేసుక్రీస్తు గొప్పోడు అన్న సంగతి మన గుర్తెరక్క బైబిల్ అంటే మామూలు పుస్తకంగా మార్చేసుకున్నాం. అందుకే చెప్తున్నాడు అక్కడ బైబిల్లో యేసుక్రీస్తుని బట్టి సమస్తం కలిగింది, ఆయన లేకుండా ఏది కలగలేదన్నాడంటే ఏదైతే పంచభూతాలను పేరు పెట్టామో ఆయన మాటను బట్టి కలిగిందని. అందుకే ప్రపంచములు దేవుని వాక్యమును బట్టి కలిగిన నిర్మాణం జరిగింది అన్నాడండి. ఆ నిర్మాణం జరిగిన చూసి ఉంచిపోతుంది. కలిగించినడు గొప్పోడైతే ఆ కలిగిన దాన్ని చూసి మనం గొప్పగా లెక్కేసాం తప్ప. అందుకే దేవుడు బైబిల్లో ఒక మాట చెప్పుకొస్తున్నాడు, ఈ లోక జ్ఞానం దేవుడు బెరిదానంగా చేశాడు. అంటే దేవుడి జ్ఞానం కన్నా మనిషి జ్ఞానం, మనిషి ఈ సృష్టిని చూసి మనం మురిసిపోతున్నాం కాబట్టి బైబిల్లో ఒక మాట అన్నాడు 1 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనంలో, ఈ లోక జ్ఞానం దేవుడు బెరిదానంగా చేసి ఉన్నాడంటే ఈ లోక జ్ఞానం కన్నా ఈ లోకాల కలిగి చేసిన యేసుక్రీస్తు జ్ఞానం గొప్పదని చెబుతున్నాడు. అందుకే దేవుడి జ్ఞానం గొప్పదని మనం తెలుసుకుని వాక్యానుసారంగా మనం జీవిస్తే మన జీవితం ధన్యం. దేవుడి మాటలు దేవుని